హే గైస్! ఇప్పుడే ఎగ్జామ్ అయితే రాసేసొచ్చినాం. ఇంకా లాస్ట్ ఎగ్జామ్ మండే ఉంది అంతే. ఇంకా బయటకి రాంగానే ఐశ్వర్యని ఎట్రా రాసినవ్వే ఎగ్జామ్ అంటే బా రాసినా అని చెప్పింది. ఈ మధ్య ఐశ్వర్యని, ధనుష్‌ని చాలా మిస్ అవుతున్నా. ఎందుకంటే సెక్షన్ మారిన దగ్గర నుంచి వాళ్ళతో మాట్లాడడం తక్కువైపోయింది. సో, చాలా మిస్ అవుతున్నా వాళ్ళిద్దరిని. ఇంకా క్లాస్‌కెళ్ళంగానే లహరి ఏమో భయం, బాధ, దిగులు అసలేం లేకుండా హ్యాపీగా గేమ్ ఆడుకుంటాంది. ఎందుకంటే రేపు లీవ్ గాబట్టి. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. సో, లంచ్ చేసినా. ఇంకా మొన్న మేము ఆడిన గేమ్ సీక్రెట్స్ అంట. అందరూ రాంగ్‌గా గెస్ చేశారు. ఇంకా నాకు దాంట్లో సుమ్య పేరొచ్చింది. సో, ఆ పిల్ల కోసం ఇదైతే గిఫ్ట్ చేశాను. నా పేరు ఎవరికొచ్చిందో కొంచెం క్యూరియస్‌గా ఉంది. ఇంకా నాకేం గిఫ్ట్ ఇస్తారో గూడా చూడాలి. దాని తర్వాత పీరియడ్ అయితే మాకు క్లబ్స్. ఇంకా మా క్లబ్‌కైతే నడుచుకుంటా ఎళ్తా ఉన్నాననమాట. ఒక సెకండ్ ఈ నర్సింగ్ వాళ్ళ రూమ్ అయితే చూసేసి దడుచుకొని చచ్చినా. బెడ్ పైన మనుషులున్నారేమో అని చూస్తే బొమ్మలు పెట్టేసినారు. ఇంకా నేను ఒక సెకండ్ అయితే మోయే అయిపోయినా. ఇంకా క్లబ్‌కెళ్ళంగానే మా మ్యామ్ ఏమో రావడం కొంచెం లేట్ అవుతుంది అన్నారు. సో, ఇంకా నాకు దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి నేను, శ్రీత అక్కడంతా తిరుగుతానే ఉన్నాం. దాని తర్వాతయితే మా క్లబ్‌కెళ్ళిపోయాం. ఇంకా క్లబ్‌కెళ్ళంగానే ఈ బొమ్మలు చూసి ఒక సెకండ్ మంచిగా అనిపిచ్చింది. ఎందుకంటే ఏసినోళ్ళెవరో నా బొమ్మ రిఫరెన్స్ పిక్ పెట్టుకొని ఈ అమ్మాయిని గీసినట్టు అనిపిచ్చినది. అచ్చం నాలాగే ఉంది. నేనైతే కాపీ రైట్స్ అయితే వేస్తాను వీళ్ళ పైన. ఎందుకంటే నా పర్మిషన్ లేకుండా నా బొమ్మ ఏసినారు. ఇంక ఈరోజు టాపిక్ అయితే డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ ప్రోడక్ట్. ఇంకా ఈ పెన్సిల్‌ని సెలెక్ట్ చేసుకొని ఎంత అందంగా ఏసినానో పెన్సిల్ చూడండి. ఇంకా అలా కొద్దిసేపు అయితే టైమ్ పాస్ చేసేసినాను. దాని తర్వాత ఇంకా క్యాంటీన్‌కెళ్ళి స్నాక్స్ తినేసినాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే. బాయ్.